ధర్మం అంటే ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు చెప్పడానికి అధికారం ఎవరికి ఉన్నది అంటే వేదమునకు స్మృతికి పురాణమునకు శిష్టాచారమునకు అంతరాత్మ ప్రబోధమునకు 6వ ప్రమాణం లేదు. ఈ 5 ప్రమాణాలు. ఈ 5 ప్రమాణాలను అనుసరించి ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపాలి. ధర్మము అన్న మాట చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అసలు నిజానికి ఎన్ని పురాణాలున్నాయో, ఎన్ని కావ్యాలున్నాయో, వేదాలు ఎన్నున్నాయో, ఉపనిషత్తులు ఎన్నున్నాయో అన్నిటినీ పట్టుకొని ఎవరైనా తన యోగశక్తి చేత పిండేస్తే అందులోంచి పడేటటువంటివి అక్షరాలు 2 ధర్మం. ధర్మాన్ని ప్రబోధం చేయడం కోసమే ఇవన్నీ వచ్చాయి. ధర్మము ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే అన్వయం. మిగిలిన ఏ ప్రాణి